దైవానికి కొన్ని రూపాలు మనస్సుకు శాంతినిస్తాయి, కాని కొన్ని రూపాలు మనల్ని కుదిపేస్తాయి. మనకు తెలిసిన కృష్ణ యొక్క రూపాలు వేణువు వాయించేవాడు, మార్గదర్శి, సారథి. కాని ఒక రూపముంది, అంత విచిత్రం, అంత భయానకం. ఒక మహాయోధుడు అయిన అర్జునుడు కూడా దానిమీద బాణం విడవడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి అరుదైన శక్తివంతమైన కథలను మీకు తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఈ జ్ఞానం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతివ్వండి. ఈ కథ మహా ఇతిహాసమైన మహాభారతంలోని వనవాస సమయంలో జరుగుతుంది. అర్జునుడు అటవీ మధ్యలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతను ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉన్నాడు. ప్రతి శబ్దం, ప్రతి కదలిక ప్రమాదమే కావచ్చు. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దం భంగమైంది. అతని ముందుకు ఒక రూపం వచ్చింది. మనిషి మేధస్సుకు అందని ఒక విచిత్రమైన రూపం. అది అసాధారణం, అర్థంకాని విధంగా ఉంది, కాని స్పష్టంగా కనిపించింది. దానికి కోడి తల ఉంది, జాగ్రత్త మరియు అవగాహనకు సూచకం. నెమలి మెడ ఉంది, అందం మరియు అహంకారానికి ప్రతీక. ఎద్దు కూచ ఉంది, బలం మరియు సహనానికి సూచన. సింహం నడుముంది, ధైర్యం మరియు ఆధిపత్యానికి సూచకం. మరియు పాములాంటి తోక ఉంది, శక్తి మరియు అంతర్గత శక్తులకు ప్రతీక. దాని 3 కాళ్ళు 3 వేర్వేరు జంతువులవి. ఒకటి ఏనుగు, స్థిరత్వం మరియు జ్ఞానానికి సూచకం. ఒకటి పులి, క్రూరశక్తి మరియు ఆగ్రహానికి ప్రతీక. మరొకటి జింక, మృదుత్వం మరియు సున్నితత్వానికి సూచనం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దాని శరీరం నుండి ఒక మానవ చెయ్యి బయటకు వచ్చి ఒక కమలం పట్టుకుంది. పవిత్రత, విరక్తి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీక. ఇదే నవగుంజర రూపం. 9 భిన్నమైన స్వరూపాల కలయిక, పరస్పర విరుద్ధమైన లక్షణాలున్న ఒకటిగా నిలిచిన రూపం. ఒక క్షణంపాటు అర్జునుడు యోధుడిగా స్పందించాడు. అతని సహజ స్వభావం పనిచేసింది. అతను వెంటనే తన విల్లు ఎత్తి ఒక్క కదలికలో బాణమెక్కించి ఆ రూపాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని మనస్సు సిద్ధంగా ఉంది. శత్రువును గుర్తించు, నిర్మూలించు. విల్లుపైన ఉద్రిక్తత నిజమే, బాణం వదలడానికి కేవలం క్షణాల దూరంలో ఉంది. కాని అప్పుడు ఏదో మారింది ఆ రూపం కాదు, అర్జునుని అవగాహన. ఆ భయంకరమైన రూపం వెనుక అతను ఒక పరిచితమైన దైవ సాన్నిధ్యాన్ని అనుభవించాడు. ఆ కలవరంలో కూడా ఒక ప్రశాంతత ఉంది. ఆ అస్తవ్యస్త రూపంలో దాగి ఉన్న దైవత్వాన్ని అతను గుర్తించాడు. అతని వేళ్లు సడలాయి. బాణం విడుదల కాలేదు. అర్జునుడు నెమ్మదిగా తన విల్లు దిగువకు దెంచాడు. యోధుడి అహంకారం తగ్గిపోయింది, వినయానికి చోటిచ్చింది. అతను చేతులు జోడించి నమస్కరించాడు. తనకు అర్థం కాలేదని కాదు, అది తన అర్థానికి మించినదని తెలుసుకొని. అప్పుడే ఆ మాయ చెదిరిపోయింది. నవగుంజర రూపం మారి అతని ముందు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ యుద్ధం లేదు, ఘోషలూ లేవు. కాని ఒక గొప్ప నిజం వెలుగులోకి వచ్చింది. క్షణం ముందు దాడి చెయ్యబోయే అర్జునుడు ఇప్పుడు భక్తితో నిలిచాడు. కృష్ణుడు ఈ రూపం తీసుకున్నది భయపెట్టడానికి కాదు, పరీక్షించడానికి. ప్రశ్న చాలా సరళమైనది, కాని లోతైనది. నీవు కనిపించేది చూసి స్పందిస్తావా, లేక నిజాన్ని గ్రహించడానికి ఆగుతావా? నవగుంజరంలోని ప్రతిభాదం యాదృచ్ఛికం కాదు, ఇది జీవితం యొక్క ప్రతిబింబం. బలం మరియు మృదుత్వం, అహంకారం మరియు పవిత్రత, ఆగ్రహం మరియు ప్రశాంతత, ఇవన్నీ మనలోనే ఉన్నాయి. కోడి మనకు జాగ్రత్తను గుర్తుచేస్తుంది, నెమలి అహంకారాన్ని, ఎద్దు సహనాన్ని, సింహం ధైర్యాన్ని, పాము అంతర్గత శక్తిని, ఏనుగు జ్ఞానాన్ని, పులి సహజ స్వభావాన్ని, జింక మృదుత్వాన్ని, కమలం ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది. ఈ సమస్తాన్ని ఒకే రూపంలో చూపించి కృష్ణుడు అర్జునునికి ఒక గొప్ప సత్యాన్ని చూపించాడు. జీవితాన్ని భాగాలు చూసి నిర్ణయం తీసుకుంటే సంపూర్ణ సత్యాన్ని కోల్పోతావు. ఈరోజు కూడా ఈ రూపం ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో బలంగా జీవిస్తోంది. ప్రత్యేకంగా పట్టచిత్ర చిత్రకళలు ఇది ప్రసిద్ధిగాంచింది. పూరీలోని జగన్నాథ్ టెంపుల్ సంప్రదాయాల్లోనూ ఈ రూపానికి ప్రత్యేక స్థానం ఉంది. రఘురాజ్పూర్ వంటి గ్రామాలలో కళాకారులు ఇప్పటికీ ఈ రూపాన్ని చిత్రిస్తూ ఈ కథను జీవంతో ఉంచుతున్నారు. ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇది కేవలం కథలు కాదు, జీవన మార్గదర్శకం. ఇది మనకు ఏమి నమ్మాలో కాదు, ఎలా చూడాలో నేర్పిస్తుంది. నిజం ఎప్పుడూ మనకు ఇష్టమైన రూపంలో ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. అవగాహన లేకుండా స్పందిస్తే మనం నిజానికి దూరమవుతాము. మన సంస్కృతి చరిత్ర మాత్రమే కాదు, మనస్సును జయించి మాయను దాటే మార్గం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని శక్తివంతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతివ్వండి. తదుపరి ఒక కొత్త మరియు ప్రభావవంతమైన కథతో మనని కలుద్దాం.